बुरी बात है, दर्दनाक बात है। వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు నాయకులు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. నాయుడుపేట కౌన్సిలర్లు మల్లు నీరజ, ఆబోతుల మస్తానమ్మతో పాటుగా జువ్వలపాలెం, తొప్పాని వెంకటరమణయ్య, వైసీపీ నాయకులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కరీంబాయ్, చెంచయ్య, ఆబోతుల బాబు, చెమటం రాజేష్, పెమ్మారెడ్డి హరిరెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవులు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పలువురు టీడీపీలో చేరుతున్నారని విజయశ్రీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఇప్పుడు మన అశోక్ తెలుగుదేశం పార్టీ నాయుడుపేట. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. కాపులూరు రాజేష్ గారికి అందరికీ కూడా మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా మా అందరితో కలిసి, తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. పార్టీకి మేము మా వంతు సహకారాలు అందిస్తూ మేము పార్టీలో చేరతామని ఎవరైతే ఈరోజు కౌన్సిలర్స్ 20వ వార్డు నీరజ, 15వ వార్డు వరలక్ష్మి, 22వ వార్డు మస్తానమ్మ, అదేవిధంగా ఎన్సీఆర్, హరిరెడ్డి, రాజేష్, రమణయ్య అంతేనా వీళ్ళకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికి కూడా స్వాగతం చెప్తూ ఒక ఇంపార్టెన్స్ మెసేజ్ ఏమంటే, అక్కడ మా పార్టీ నాయకులు, జెండా మోసిన వాళ్ళంతా ఉంటారు. మీరు కూడా వాళ్ళతో కలిసిమెలిసి, ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఏ కోసానగలో కంప్లైంట్ రాకుండా మీరు కలిసిమెలిసి ప్రజల కోసం ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ఫలాలు వాళ్ళకి అందివ్వడంలో అటు ఇప్పటి వరకు జెండా మోసిన మా నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు కూడా అందరూ కలిసికట్టుగా ఆ ఏరియాల్లో పనిచేసి పార్టీ ఉన్నతికి, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కూడా నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. కాపులూరు రాజేష్ గారికి అందరికీ కూడా మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా మా అందరితో కలిసి, తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. పార్టీకి మేము మా